హాయ్ గైస్, వెల్కమ్ టు డే 32 ఆఫ్ మై మినీ వ్లాగ్. ఎలాగో రోజు ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఈరోజు కాలేజ్కి వెళ్దామని డిసైడ్ అయినా. ఈ సిగ్నల్ కరెక్టే నేను వచ్చినప్పుడే పడుతుందిరా. క్లాస్ 9 కి స్టార్ట్ అయితే నేను 9:30కి వచ్చిన కాలేజ్ కి. ఇంకా ఫాస్ట్ గా నా క్లాస్ కి వెళ్ళిపోయినా. క్లాస్ కి వెళ్ళి చూస్తే సగం మంది లేరు. ఇంకా సార్ కూడా క్లాస్ చెప్పకుండా ముచ్చట్లేస్తుండు. నేను కాలేజ్ కి వచ్చి కరెక్ట్ గా 2 క్లాసెస్ అటెండ్ అయినా. అరే కాలేజ్ లో స్పోర్ట్స్ జరుగుతున్నాయని చెప్పి గ్రౌండ్ కి తీసుకొచ్చారు. క్లాస్ లో కూర్చుంటే ఎలాగో టైం పాస్ కాదు, కనీసం స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి అటెండెన్స్ అయినా పడుతుందని చెప్పి గ్రౌండ్ కి వచ్చిన. ఇంకా మ్యాచ్ ఫినిష్ చేసుకుని క్యాంటీన్ కి వచ్చిన. క్యాంటీన్ లో సంజనతో కొంచెం టైం పాస్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు ఎండ అయితే మస్తు ఎక్కువ ఉంది. ఇంక ఇంటికి వెళ్లే దారిలో ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకున్నా. ఇంక ఈవినింగ్ అందరం జిమ్ కి వచ్చినాం. ఈ రోజు నాది చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్. ఫస్ట్ వేరియేషన్ మెషిన్ మీద ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. మనం డంబుల్స్ తో చేసే ఇంక్లైన్ ప్రెస్ కంటే దీని మీద స్టెబిలిటీ ఎక్కువ ఉంటది. చెస్ట్ ప్రెస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. నా వర్కౌట్ లో ఎవ్రీ ఎక్సర్సైజ్ 4 సెట్స్ ఫెయిల్యూర్ దాకా చేస్తా. వర్కౌట్ గ్యాప్ లో బానువాడు వచ్చిండు. బానువాడు జిమ్ కి ఎప్పుడు లేట్ వస్తాడు. నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్ కి షోల్డర్ ప్రెస్. నెక్స్ట్ వేరియేషన్ చెస్ట్ కి మిషన్ చెస్ట్ ఫ్లైస్. ఈ వేరియేషన్ వల్ల చెస్ట్ కి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్ కి లాటరల్ రైజెస్. లాస్ట్ లో కేబుల్ ఫ్లైస్ కొట్టి నా వర్కౌట్ ఫినిష్ చేసుకున్నా. అందరం వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్. బై బై.